హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఆలూ బజ్జీ చూపించబోతున్నానండి. దానికోసం నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన చెక్కు తీసుకున్నానండి. చెక్కు తీసుకొని సన్నటి ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. దానిలో 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకున్నానండి. అలాగనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను కారం తీసుకున్నానండి. తర్వాత దానిలో వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంటే మనం ఆలు ముక్కల్ని దానిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ ఆలు పీసెస్ని దానిలో ముంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి నేను పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైనాక ఈ బంగాళదుంప ముక్కల్ని ఆ పిండిలో ముంచి దానిలో వేసుకోవాలండి. ఆయిల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ ఆలూ బజ్జీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.